హలో హలో సార్ ఆ? హలో ఆ? హ? హలో సార్ ఇక్కడ ఉమ్, ఆ? ఉమ్, ఉమ్, నేను లోపల రావచ్చా? ఉమ్, రండి. మ్, ఉమ్, కూర్చోండి. పర్వాలేదండి. నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? ఏంటి, మందు కావాలా? తీసుకోండి. చిచి, ఆ? ఉమ్, అదేం కాదు. ముందు మీరు కూర్చోండి, కూర్చుని మాట్లాడుకుందాం. నా దేవుడా. ఇంటికి వచ్చిన వాళ్ళని నిలబెట్టి మాట్లాడడం నాకు అస్సలు నచ్చదండి. ఉమ్, ఉమ్, హలో, నేను కూర్చొని చాలా సేపు అయింది. ఉమ్, కూర్చున్నారా? మ్, ఓకే ఓకే. చెప్పండి, ఏదో వచ్చిన వెంటనే అడగాలన్నారు కదా. ఏమైనా డబ్బులు కావాలా? లేదు సార్. నేను మీ ఇంటిపైనే అద్దుకున్నాను. ఓహో. ప్రతిరోజు చూస్తూనే ఉన్నాను. మీరు మ్. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఎప్పుడు మందు తాగుతూనే ఉన్నారు. నాకొక డౌట్ అండి. మీకు వేరే పనే లేదా? ఎప్పుడు మందు తాగడమే పనా? పోనీలే, ఇన్నాళ్ళకి మీరైనా వచ్చి అడుగుతున్నారు. తాగి తాగి నా ఒంట్లో ఉన్న పార్ట్లన్నీ పాడైపోయాయి. ఓహో, తెలుసా? మరెందుకు తాగుతున్నారు? మంచి క్వశ్చన్. ఏంటి? అసలు నాకు మందంటే ఏంటో కూడా తెలియదు. కానీ 4 సంవత్సరాల ముందు నా భార్య ఉందే, నన్ను వదిలేసి వేరే వాడితో వెళ్ళిపోయింది. అప్పుడు నేను ఈ మందు తాగడం స్టార్ట్ చేశాను. అప్పుడు మొదలుపెట్టి ఇప్పటి వరకు రోజు తాగుతూనే ఉన్నాను. అయ్యో, సారీ అండి. మీ భార్య వెళ్ళిపోయిందని తాగుతూ ఉంటే మీ భార్య తిరిగి వస్తుందా? ఆ? మీ హెల్తే పాడైపోతుందండి. అవును, నువ్వన్నట్టుగా నా భార్య ఏమీ తిరిగి రాదు. కానీ ఇది తాగితే నాకు ప్రశాంతంగా ఉంటుంది, లేకపోతే నాకు చాలా కష్టంగా ఉంటుంది. అయినా కానీ మీరు తాగడం మానేయడం బెటర్ అండి. ఆ? ఏంటి? మీరొక పని చేయండి. మీరెవరైనా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోండి. అంతేకాని ఎవరితో వెళ్ళిపోయినా మీ భార్యని తలుచుకొని తాగి తాగి మీ హెల్త్ని పాడు చేసుకుంటారా చెప్పండి? నాకు పిల్లని ఎవరిస్తారు? అంతెందుకు, ఇన్ని చెప్పారు కదా, మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? నాకు ఆల్రెడీ పెళ్ళయిందండి. పెళ్ళైనా ప్రాబ్లం లేదు. ఏంటి? నేను మీకు ఓకేనా చెప్పండి. రేయ్, ఆ? ఏంట్రా? ఏదో కింద ఫ్లాట్లో ఉంటున్నావు, తాగి తాగి హెల్త్ పాడు చేసుకుంటావని 2 మంచి మాటలు చెప్దామని వస్తే నన్నే పెళ్లి చేసుకుంటావా అని అడుగుతున్నావా? నిన్ను పోరా. పోవే, పెద్ద వచ్చేసింది అడ్వైజ్ ఇవ్వడానికి. నాకు ఇదే చాలు. నీలాంటి గయ్యాళ్ళని ఎవడ పెళ్లి చేసుకుంటాడు?